నా వెనకాల ఉన్నటువంటి ఫోటో ఒకసారి చాలా క్లియర్గా చూడండి. ఈమె పేరు నందూస్ వరల్డ్. ఈయన నందూస్ వరల్డ్ వాళ్ళ భర్త. వీళ్ళిద్దరూ దాదాపు ఒక 20 కోట్ల రూపాయల స్కామ్ చేశారు. 20 కోట్ల రూపాయల స్కామ్. 20 కోట్ల రూపాయల స్కామ్ చేశారు కదా. బాధితులు సుమారు 100 మంది ఉన్నారు. 100 నుండి 150 మంది బాధితులు ఉంటారు దగ్గర. నాకు ఒక 2-3 బాధితులు ఫోన్ చేసి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి, మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఈ ఇష్యూ, మీరు ఎందుకు కవర్ చేయట్లేదు, మీరు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పి చాలా మంది నన్ను ప్రశ్నించారు. వాస్తవానికి నాకు ఈ టాపిక్ తెలియదండి, నేను చూడట్లేదు అని చెప్తే ఇద్దరు బాధితులు వాళ్ళ బాధ చెప్పుకున్నారు. ఒక ఆయన 5 లక్షల రూపాయలు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిండట, ఒక ఆయన 15 లక్షల రూపాయలు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిండట. మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిరు అంటే, మాకు వీసాలు ఇప్పిస్తా అని చెప్పిర్రు, మాకు యూకేలో జాబ్లు ఇప్పిస్తా అని చెప్పిర్రు, వీసా రెన్యువల్ చేపిస్తా అని చెప్పిర్రు. ఇక మాకు రకరకాలుగా చెప్పేసరికి మేము డబ్బులు ఇచ్చినామని చెప్పిర్రు. మరి వాళ్ళు మీకెట్లా తెలుసు? వాళ్ళు ఉండేది యూకేలో కదా, వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటారు కదా, మీకేం అవసరం, మీకెట్లా పరిచయం, మీకెట్లా తెలుసు వాళ్ళంటే, వీళ్ళు డెస్టినీ కన్సల్టెన్సీ అని చెప్పి ఒక కంపెనీ పెట్టిరట. డెస్టినీ కన్సల్టెన్సీ అనే కంపెనీ హైదరాబాద్లో ఉందట, విజయవాడలో ఉందట, వైజాగ్లో కూడా ఉందట. అంటే మెయిన్ సిటీలలో వీళ్ళు కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ త్రూ ఎవరైతే యూకే పోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే వీసా పాస్పోర్ట్ కావాల్సినటువంటి వ్యక్తులు ఉంటారు, కొంతమంది యూకే పోవాలనుకుంటారు కానీ వీసా రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్లకు వీళ్ళు సపోర్ట్ చేస్తారనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ కన్సల్టెన్సీకి వాళ్ళు అప్రోచ్ అయ్యి కొన్ని యాడ్స్ కూడా ఇప్పించారట. వీళ్ళు కొన్ని యాడ్స్ వేరే ఛానల్స్లో వేరే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లతో వీళ్ళు కొన్ని యాడ్స్ కూడా ఇప్పించారట. అవి నమ్మి చాలామంది జనాలు మోసపోయారు. ఇప్పుడు నందూస్ వరల్డ్, ఈమెకు దాదాపు 28 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు తెలియదు, దాదాపు ఇన్స్టాగ్రామ్లో కూడా లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. ఎంత కాదన్నా కూడా మొత్తం ఒక 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు నందూస్ వరల్డ్ ఈమెకు. మరి అంత ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? జనాలను మోసం చేస్తామని ఎట్లా అనిపిస్తుంది? జనాల దగ్గర నుండి డబ్బులు లాక్కొని జనాలను బాధ పెడదాం, ఇబ్బంది పెడదాం అని చెప్పి ఎట్లా అనిపిస్తుంది? పొద్దుగాల లేస్తే ఆమె వీడియో చేస్తే మిలియన్స్ వ్యూస్. ఆమె ఒక్క వీడియో చేస్తే 10 లక్షల మంది, 20 లక్షల మంది, 50 లక్షల మంది చూస్తారు. ఒక్కొక్క రీల్ కోట్లలో చూసిరు. ఆమె చేసేటటువంటి యూట్యూబ్లో షార్ట్ వీడియోస్, ఆమె చేసేటటువంటి వీడియోలకు కూడా ఒక మంత్ ఆదాయం, ఒక నెలకు ఆదాయం సుమారు 10-15 లక్షల రూపాయలు ఆమెకు ఆదాయం కూడా వస్తుంది. యూట్యూబ్ ఛానల్ నుండి, ఇన్స్టాగ్రామ్ నుండి ఆమె ఏమైనా ప్రమోషన్ వీడియోలు చేస్తే ప్రమోషన్ కూడా లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఆమెకు. మరి ఎందుకు ఇట్లా ఫ్రాడ్కి పాల్పడ్డారు? ఆల్రెడీ వీళ్ళకు లుకౌట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. విదేశాల నుండి వీళ్ళు ఇమీడియట్లీ ఇప్పుడు హైదరాబాద్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీళ్ళు ఎక్కడ రెస్పాన్స్ అయితే లేరు, మాట్లాడతలేరు, సైలెన్స్ ఉంటున్నారు.